నిజాం నవాబులు కట్టుకున్న ప్యాలెస్ అని అబ్బురపరిచేలా ఉంది ఈ ఇల్లు. మీ కనెక్ట్ ఎలా జరిగింది? ఇప్పుడు నువ్వు ఫిన్లాండ్ ఎందుకు వెళ్ళాలని అప్పుడు మా ఆయన చెప్పారు, ఇలా ఒక అమ్మాయిని కలవాలని. వాళ్ళు ఏమన్నారంటే, లేదు నువ్వు మా దేశం వెళ్ళి మా అమ్మాయిల నుండి అక్కడి నుంచి తీసుకోవద్దని. బాగా తెలుగులో బాగా నచ్చే సినిమా బాహుబలి అయితే నచ్చింది. ఎర్లియర్ మ్యారేజ్ డేస్ ఎలా జరిగింది? మాకు 3 పెళ్లిళ్ళు అయ్యాయి. మీ మామయ్య గారు చెప్తున్నారు రైస్ కూడా ఆర్గానిక్ మేమే చేస్తాము అని చెప్పి, కూరగాయలు అలా ఇంకేమైనా పండిస్తున్నారా? అదే ప్రస్తుతం అయితే వరి పండిస్తున్నాము. వండుకొని బాగా ఇష్టంగా తినే ఐటమ్ చుక్క కూర పులుసు, తోటకూర పులుసు, బచ్చల కూర పులుసు, అవన్నీ చాలా ఇష్టం. మనకు తెలియని పేర్లు అన్నీ చెప్పేస్తాం. ఏమైనా సినిమా సాంగ్స్ వచ్చా? మా బాబు అలా చెప్పడం వల్ల అదే పాట బుర్రలో తిరుగుతుంది. ఏం పాట అది? మందు బాబులం. ఓకే, ఇప్పుడు రైతా వాయిస్ లో మనం ఒక ఫ్లూట్ టోన్ విందాం. వావ్ వావ్. ఒక పాట కూడా వినాలని ఉంది, పాడతారా? చిన్న పాట పాడతాను, అదే సంస్కృతం అనుకుంటా ఇది. ఓ వారావీనా మృదు పాని వనరుహాలోచనరాని సురుచిర బంబరవేణి సురనుత కళ్యాణి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను శ్రావణి. ప్రస్తుతం నేను ఒక అద్భుతమైన ప్లేస్లో ఉన్నాను. ఇది ఎక్కడో పూర్తిగా గ్రామంలోనో లేదంటే ఒక రిమోట్ కంట్రోల్ ఏరియాలోనో ఉంది అనుకుంటే చాలా చాలా అతిశయోక్తి. హైదరాబాద్కి ఆనుకొని, హైదరాబాద్లో చాలా చాలా దగ్గరగా ఆనుకొని ఉన్న ఒక చిన్న గ్రామంలో ఒక రాజుల కాలం నాటి భవంత లేదంటే నిజాం నవాబులు కట్టుకున్న ప్యాలెస్ అని అబ్బురపరిచేలా ఉంది ఈ ఇల్లు. అలాంటి అద్భుతమైన కట్టడం అసలు ఎవరు కట్టుకున్నారు? ఈ జనరేషన్లో తాత ముత్తాతలు నిర్మించిన ఇంట్లో ఉండకుండానే గ్రామాలు వదిలి పట్టణాలకు వస్తూ ఉన్నారు చాలా మంది యంగ్స్టర్స్, చాలా మంది ఫ్యామిలీస్. ఎందుకు అనంటే సంపాదించుకోవడానికి ఒక మెట్రోపాలిటన్ సిటీ వాళ్ళకి కావాలి కాబట్టి. బట్ అలాంటి లైఫ్ స్టైల్ కాదు, ఇలాంటి లైఫ్ స్టైల్లో ఉంటూ కూడా సిటీకి అప్ అండ్ డౌన్ చేస్తూ వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు ఇక్కడ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తూ ఉన్నారు ఫిన్లాండ్కి చెందిన రైతా. ప్రస్తుతం చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఒక్కసారి మన క్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా వాళ్ళ ఇళ్ళని చూపించాలి. అసలు వాళ్ళు సిమెంట్ లేకుండా, ఇటుకలు లేకుండా కంప్లీట్ గా రాతితో ఎలా కట్టారు, హౌ ఇట్ పాసిబుల్. మళ్ళీ ఎన్నో వందల ఏళ్ల చరిత్ర కాదు, జస్ట్ ఒక 5-6 ఏళ్ల క్రితం కంప్లీట్ స్ట్రక్చర్ ని తీసుకొని రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మీకు పరిచయం చేస్తాను. అసలు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది, దాని వెనుకున్న కారణాలు ఏంటి, లెట్స్ కమ్ ఆన్, మీ అందరికీ కూడా చూపిస్తాను. ఒకసారి పరిచయం చేసుకుందాం. హలో, హాయ్ హాయ్ రైతా, హౌ ఆర్ యు? నమస్తే. నేను హాయ్ అంటుంటే మీరు నమస్తే అంటున్నారు. హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్, హౌ ఆర్ యు? వెరీ 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 నైస్ టు మీట్ యూ. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు మీట్ యూ. యాక్చువల్లీ నిజంగా నాకు ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరుకి వెళ్ళినట్టు ఉంటుంది. అక్కడ చూస్తే ఆవులు, ఇక్కడ చూస్తే గేదెలు, కొబ్బరి చెట్లు, అద్భుతమైన హౌస్. థ్యాంక్ యూ అండి. ఇంత అందమైన ఇంట్లో అందమైన మీరు. థ్యాంక్ యూ అండి. రైట్, ఫస్ట్ గోశాలతో కవర్ చేద్దామా? ఫస్ట్ అది కవర్ చేద్దాం. సో ఒకటి కాదు, ఈ ఇంటి గురించి, ఈ ఇంట్లో ఉన్న మనుషుల గురించి చాలా విషయాలు తెలియజేయాలి. ఎందుకు అంటే కమింగ్ జనరేషన్స్ పొల్యూషన్ నుంచి దూరంగా ఉండాలి, లేదంటే మంచి సస్టైనబుల్ లైఫ్, ఆర్గానిక్ వే ఆఫ్ లివింగ్ ఎలా ఉండొచ్చో వీళ్ళు చేసి చూపిస్తూ ఉన్నారు. అంత అందమైన జీవితం, ఆరోగ్యకరమైన లైఫ్ కావాలి అంటే ఖచ్చితంగా కొంతమంది అయినా వీళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతారు అని చెప్పి ఈ ఇంటర్వ్యూ నేను చేయడానికి స్వయంగా రావడం జరిగింది. ఎందుకు అనంటే హైదరాబాద్లో అపార్ట్మెంట్ కల్చర్ ఫుల్ ఆఫ్ కాంక్రీట్ లైఫ్ స్టైల్ కి అలవాటు పడ్డాం. బట్ అదే హైదరాబాద్ కి ఆనుకొని ఉన్న ఒక మంచి గ్రీనరీ విలేజ్ లో వీళ్ళు ఏర్పాటు చేసుకున్న ఈ అందాల మేడలో ఎంత అద్భుతమైన లైఫ్ స్టైల్ వీళ్ళు లీడ్ చేస్తున్నారు అనేది రైతా మాడలో అడిగి తెలుసుకుందామని నేను వచ్చేసాను. సో ఇప్పుడు ఏం చూపించబోతున్నారు? ఫస్ట్ గోశాలతో కవర్ చేద్దాం. ఫస్ట్ మనం గోశాలకి వెళ్దాం.
రైతా చెప్పండి, అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఇది కంప్లీట్ అయ్యింది? అసలు కంప్లీట్గా చూడండి, ఎక్కడ కూడా మనకి రాతి అంటే బ్రిటిష్ కాలంలో గోల్కొండ కోటలో చూసినట్టు పెద్ద పెద్దవి ఇవి. ఆ మిర్రర్స్ కానీ, ఆ విండోస్ కానీ, ఆ పైన యూస్ చేసిన మెటీరియల్ అంతా కూడా మనకు అలానే కనిపిస్తుంది. టెల్ అబౌట్ దిస్ స్ట్రక్చర్. ఇది మేము ఒక 12 సంవత్సరాల క్రితం కట్టాం. ఓకే. అంటే 2012 లో రెడీ అయిపోయింది. అంటే మాకు చాలా రోజుల నుంచి అదే ఐడియా ఉండింది. ఇలా మన సిటీలో మొత్తం కాంక్రీట్ అయిపోయింది, పొల్యూషన్ ఉంది, ట్రాఫిక్ ఉంది. అదే మాకు కొంచెం ఇలా ప్రకృతి మధ్యలో ఉండడం ఇష్టం. సో అలా మేము సిటీ నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మా ఇల్లు కట్టుకున్నాం. ఇన్ హైదరాబాద్ పొల్యూటెడ్ అండ్ ఇట్స్ అ కాంక్రీట్ లైఫ్, సో యూ థాట్ టు బిల్డ్ దిస్ స్ట్రక్చర్, రైట్? ఎస్. ఓకే. ఎవరి ఐడియా ఇది? ఇది చెప్పాలంటే అదే మా ఆయన ఐడియా. అంటే ఇలా ప్రకృతి దగ్గర ఉండాలని మా ఇద్దరి ఐడియా, అండ్ ఇల్లు ఎలా ఉండాలో అది ఆయన ఐడియా. ఓకే. సో అద్భుతంగా, అంటే ఇంట్లోకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వాటర్ మంచిగా, ఆవులు, గోశాల అనేది వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. పేర్లు కూడా పెట్టుకున్నారని విన్నాను. చాలా అద్భుతంగా మీరు వాటికి సేవ చేస్తారని కూడా. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, వాటి నేమ్స్ ఏంటి అసలు? అదే ఇప్పుడు ఈ 2 అయితే మా చిన్న పాప పేర్లు పెట్టింది. మా చిన్న పాప పేరు పద్మిని, దీనికి కూడా పద్మిని అని పేరు పెట్టింది. ఇంకా మా తమ్ముడికి బాబు పుట్టాడు, ఆ బాబు పేరు హన్నెస్, దీనికి హన్నెస్ అని పేరు పెట్టింది మా చిన్న పాప. అండ్ ఇక్కడ ఈ వేరే ఆవులకు వేరే పేర్లు ఉన్నాయి. ఇది అయితే గౌరీ. గౌరీ. అక్కడ సురభి ఉంది, ఇంకా నందిని ఉంది, ఇంకా అలాంటి పేర్లు పెట్టాం. ఓకే. సో ఇక్కడ ఇది గౌరీ అండ్ అటు సైడ్ సురభి అది. ఓకే. ఓకే. ఇంకా ఇది నందిని. గౌరీ, సురభి, నందిని, ఆ తర్వాత పద్మిని. అన్ని నీతోనే కంప్లీట్ అవుతున్నాయి లెటర్స్ అన్ని కూడా. ఏమైనా రీజన్ ఉందా? గౌరీ అని ఇవన్నీ ఎవరు పెట్టారు నేమ్స్? సురభి కూడా ఉంది. ఎవరు పెట్టారు ఇవన్నీ నేమ్స్? మా ఆయన పెట్టారు. ఏంటి, తను ప్రకృతి ప్రేమికుడా, లేదంటే మంచి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని ఇంట్రెస్ట్? వాట్ ఎగ్జాక్ట్లీ హీస్ ఏం చేస్తూ ఉంటారు తను? యాక్చువల్లీ అదే ఇది మాకు ఒక హాబీ అనుకోవచ్చు. అంటే మావి వేరే బిజినెస్లు ఉంటాయి, అది కూడా కొంచెం ప్రకృతికి సంబంధించిన బిజినెస్ లో. ఎలాగైతే ఒకటి మన మురికి నీళ్లు ఉంటాయి కదా, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. సో మేము అవి చేస్తాము. మా టెక్నాలజీ స్వీడన్ నుంచి తెస్తాము. మా సూయిజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లో అసలు వాసన ఉండదు. అండ్ మా ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్, ఆపరేటింగ్ ప్రొసీజర్స్ చాలా ఈజీగా ఉంటాయి, సింపుల్ గా ఉంది. మెయిన్ గా ఆయన దాంట్లో బిజీ ఉంటారు, నేను కూడా అదే చేస్తాను. మీకు ఇంత టైం దొరుకుతుందా? ఇప్పుడు అయితే ఆవులు, పిల్లలు, 4 పిల్లలు అనుకుంటా. 4 పిల్లలు ఉన్నారు. ఎందుకు దాన్ని అక్కడ సపరేట్ గా కట్టేశారు? అది మా ఎద్దు. ఓకే. ఎద్దు కాబట్టి సపరేట్ గా కట్టారు. ఓకే. ఓకే. కంప్లీట్ గా ఈ ఫామ్, దీనికి సంబంధించి అంతా కూడా మీది కాబట్టి ఇలా మీరు డిజైన్ చేసుకున్నారా? మీ ల్యాండ్ కాబట్టి? మా ల్యాండ్ కాబట్టి ఇలా డిజైన్ చేసుకున్నాము. ద వే ఆఫ్ లివింగ్, మీకు కావాల్సిన రైస్, మీ మామయ్య గారు చెప్తున్నారు రైస్ కూడా ఆర్గానిక్ మేమే చేస్తాము అని చెప్పి. కూరగాయలు అలా ఇంకేమైనా పండిస్తున్నారా? అదే ప్రస్తుతం అయితే వరి పండిస్తున్నాము. ఇంకా మామూలుగా కూరగాయలు కూడా ఉంటాయి. ఇప్పుడు కొంచెం చిన్న బ్రేక్ తీసుకున్నాము, అని మళ్ళీ వేయాలని ఉంది. అది ఎందుకంటే ఇప్పుడు మనం బయట నుంచి కొంటే దాంట్లో ఏ పెస్టిసైడ్ ఉందో, ఏ కెమికల్ ఉందో మనకి సరిగ్గా తెలియదు. మనం సొంతంగా వరి పండిస్తే, కూరగాయలు పండిస్తే అప్పుడు మనకి ఖచ్చితంగా ఐడియా ఉంటుంది మన ఆహారం అంతా బాగుంది, దాంట్లో ఒక్క ఇలా టాక్సిక్ సబ్స్టెన్స్ ఏమి లేదు. సో అలా అనుకుని మా ఆయన ఇది కూడా మొదలు పెట్టారు. ఓకే. ఓకే. సో ఎన్ని లీటర్స్ మిల్క్ వస్తుంది ఎవ్రీడే మీకు దీని నుంచి? ఈ ఆవులు కొంచెం తక్కువ ఇస్తారు, దేశీ కావ్స్ కాబట్టి. సో ఒక్కొక్క ఆవు ఒక 1.5 లీటర్స్ ఇస్తుంది. ఇప్పుడు 2 ఇస్తున్నాయి, మాకు 3 లీటర్లు వస్తాయి. ఓకే. సో అవి మీకు సరిపోతున్నాయా? బయట నుంచి మళ్ళీ మీరు తీసుకుంటున్నారా? మా ఇంటి కోసం అయితే సరిపోతున్నాయి. సో మాలాంటి వాళ్ళు అడిగితే ఇవ్వడానికి ఆప్షన్ లేదు. అదే ఇంకా అదే కరువు ఏమి లేదు, బాగానే వస్తున్నాయి. రైట్. సో లెట్స్ గో. ఇంకా మోర్ డీటెయిల్స్. రైతాకు సంబంధించి చాలా చాలా విషయాలు మీకు తెలియజేయాలి. వై? బికాజ్ మన దేశం కాదు, మన భాష కాదు, మనకు సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలు ఏవి కావు, కానీ మన దేశాన్ని ఇష్టపడుతూ మన లైఫ్ స్టైల్లోకి వచ్చేసి అద్భుతంగా రాణిస్తున్నారు రైతా. లెట్స్ టాక్ విత్ హర్. లెట్స్ కమ్ ఆన్.
కంప్లీట్లీ ఎంట్రన్స్ లోనే ఆకట్టుకునే గోశాల అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా రైతా. ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ హర్ డీటెయిల్స్. నిజంగా ఇంగ్లీష్ లో మాట్లాడాలి అంటే కొంత ఆలోచించాలి తన దగ్గరకు వచ్చినప్పుడు. ఎందుకు అని అంటే మన భాష మన సంస్కృతులను అడాప్ట్ చేసుకొని అవన్నీ కూడా తను పునికి పుచ్చుకొని అద్భుతంగా తెలుగులో మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. తీసుకెళ్లడమే కాదు, తను ఉంటున్న వే ఆఫ్ లైఫ్ స్టైల్ కూడా దానికి తగ్గట్టే తను ఎక్సలెంట్ గా డిజైన్ చేసుకున్నారు రైతా. నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇల్లు, మీ వంటిల్లు, మీరు ఉంటూ ఉన్న నివాసం అండ్ ఎస్పెషలీ ఈ వెదర్ అంతా కూడా. అసలు చెప్పండి, ఎలా పరిచయము, అసలు ఈ జర్నీ ఇంతవరకు రావడానికి కారణాలు ఏంటి, అసలు మీ కనెక్ట్ ఎలా జరిగింది? అదే ఫస్ట్ నాకు మా ఆయనకి కనెక్షన్ ఎప్పుడు జరిగిందంటే అది 1997 లో అయింది. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? నియర్ టు 30 years ఆఫ్ కోర్స్. అప్పటి నుంచి మా ఇద్దరికి కూడా ఇలా ప్రకృతి, ఈ సస్టైనబిలిటీ ఇవన్నీ ఇష్టం. మేము దాని గురించి కనెక్ట్ అయిపోయాము. అక్కడ 1997 లో యాహూ చాట్ అన్న దాంట్లో మేము మీట్ అయిపోయాం. యాహూ చాట్ అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ ఇంకొంచెం బాగా నేర్చుకోవాలని నేను యాహూ చాట్ లోకి వెళ్ళాను. మామూలుగానే. అప్పుడే మీ ఏజ్ ఎంత? అప్పుడు నా ఏజ్ 14. ఆ ఏజ్ లో ఇలా జస్ట్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవ్వాలని నేను యాహూ చాట్ లో చాటింగ్ చేసేదాన్ని. ఒక రోజు ఏమో ఈ ఇండియా నుంచి ఒక మనిషితో చాటింగ్ చేశాను. చాలా డిఫరెంట్ గా అనిపించింది. అంటే చాలా మందితో చాటింగ్ చేస్తూ ఉంటే తెలుస్తుంది ఈ మనిషిలో ఏదో డిఫరెన్స్ ఉందని. అదే డెప్త్ ఎక్కువ అనిపించింది. ఆ తర్వాత ఇలా జస్ట్ మామూలుగా మేము ఫ్రెండ్స్ అయిపోయాం. అప్పుడప్పుడు ఆ యాహూ చాట్ లో మీట్ అయిపోయే వాళ్ళం, ఈమెయిల్స్ పెట్టే వాళ్ళం. అప్పుడు ఈ మెసెంజర్స్ ఏమి ఉండే, ఆర్కుట్, యాహూ ఇవే కదా అవే ఉండేవి. అప్పుడు వాట్సాప్ లు ఇవి ఏమి లేవు. అప్పుడు మేము ఫొటోస్ కూడా మేము పంపించలేదు. సో మెసెంజర్ లో కలుసుకున్నారు. సో అలా మీ ప్రయాణం స్టార్ట్ అయిందా? అలా స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఏమో అదే మీట్ అవుదామని ట్రై చేసాము. మీరే మీ సైడ్ నుంచి? నా సైడ్ నుంచి నేను, ఆయన సైడ్ నుంచి ఆయన. ఎక్కడ కలుసుకున్నారు? ఫిన్లాండ్ వచ్చారా మీకోసం? ఆఖరికి ఫిన్లాండ్ రాలేదు, ఎందుకంటే ఫిన్లాండ్ వీసా అప్లికేషన్ కి వెళ్ళారు విజిట్ కి వద్దామని. అని అక్కడ వాళ్ళు అడిగారు, ఇప్పుడు నువ్వు ఫిన్లాండ్ ఎందుకు వెళ్ళాలని. అప్పుడు మా ఆయన చెప్పారు ఇలా ఒక అమ్మాయిని కలవాలని. వాళ్ళు ఏమన్నారంటే లేదు, నువ్వు మా దేశం వెళ్ళి మా అమ్మాయిల నుండి అక్కడి నుంచి తీసుకోవద్దని చేశారు. చెప్పేశారు. ఆ తర్వాత నేనేమో ఇండియా వద్దామని ట్రై చేశాను, కానీ మా అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు. అదే నువ్వు ఒంటరిగా ఎలా వెళ్తావు, వెళ్ళొద్దు అలా. నేను ఇక్కడికి రాలేకపోయాను. అలా అయితే ఆ తర్వాత మా అత్తగారు మా ఆయనకి ఒక ఐడియా ఇచ్చారు. అంటే సరే ఆ అమ్మాయి ఇక్కడికి రాలేదు, నువ్వు అక్కడికి వెళ్ళలేవు, చదువు కోసం నువ్వు యూకే వెళ్తే ఆ అమ్మాయిని అక్కడికి అయినా రాగలదు అని ఐడియా ఇచ్చారు. ఆ తర్వాత మా ఆయన యూకే వచ్చేసారు చదువు కోసం. ఆ యూకే అయితే మా అమ్మ వాళ్ళు కూడా ఓకే అన్నారు యూకే వెళ్ళొచ్చని. సో అలా మేము ఫైనలీ యూకే లో మీట్ అయిపోయాం. అది 2001. సో మిమ్మల్ని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ సందర్భంగా అడగొచ్చేమో, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి. రీసెంట్లీ ఒక మూవీ వచ్చింది, చూసారా మీరు? నేను ఎక్కువ మూవీస్ చూడరు, అసలు చూడను. అప్పుడప్పుడు మా ఆయన ఏదో చెప్తారు, ఇది చాలా పెద్ద మూవీ నువ్వు చూడాలని, లేకపోతే నేను చూడను. ఏం సినిమాలు చూసారు రీసెంట్ గా? అసలు ఏం చూడలేదు. మా పాప కూడా చిన్నగా ఉంది, నాకు టైం అసలు దొరకదు. ఏదో ఎప్పుడు బాగా తెలుగులో బాగా నచ్చే సినిమా బాహుబలి అయితే నచ్చింది. ఓకే. సో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అనమాట. అమరన్ సినిమాలో అదే ఒక లైన్ వాడుతూ ఉంటుంది హీరోయిన్. సో మీరు కూడా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉండి దానికోసం చాలా కష్టాలు పడ్డారు, యూకేలో కలుసుకోవడం, ఆ తర్వాత జర్నీ అంతా కూడా. ఏం చెప్తారు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే సక్సెస్ అవుతుంది? లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో మనకి ఒక గోల్ ఉండాలి. అంటే ఇప్పుడు సరే మనం వేరే వేరే ఊళ్ళల్లో ఉన్నాము అని, ఆ తర్వాత మనం ఒకటే ఊర్లో ఎలా ఉండాలని మనం ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకుంటే ఇంకా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా అయిపోతుంది తొందరగానే. అప్పుడు మనం ప్లాన్ ని సాధిస్తాము, ఆ తర్వాత కలిసే ఉంటాం. ఓకే. బట్ ఇట్లా సోషల్ మీడియాలో లేదంటే ఆన్లైన్ లో మెసేంజర్స్ ద్వారా కలుసుకున్న లవ్ స్టోరీస్ చాలా వరకు ఫెయిల్ అయ్యి ఫ్రాడ్స్ కి దారితీసిన చాలా ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉంటాం కదా.
2000లో 2001 టైంలో మీకు భయం వేయలేదా? నేను కరెక్ట్ పర్సన్ తో ట్రావెల్ చేస్తున్నానా, ఈజ్ హీ ఫెయిర్ ఆర్ నాట్, ఇట్స్ ట్రూ, మనం కంప్లీట్ గా తనని నమ్మి వెళ్ళొచ్చా అనేది భయం అనిపించలేదా అప్పుడు? అప్పుడు నాకు భయం అనిపించలేదు, ఎందుకంటే మా ఫిన్లాండ్ లో అందరూ అందరిని నమ్ముతారు. నాకు అదే అలవాటు ఉంది. నాకు అసలు ఈ ఆలోచనే రాలేదు ఇలా ఫ్రాడ్ ఉండొచ్చని. ఫిన్లాండ్ లో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? అక్కడ ఆ దేశం యొక్క ఉష్ణోగ్రతలు అవ్వచ్చు, టెంపరేచర్స్ అవ్వచ్చు, ద వే ఆఫ్ లివింగ్ ఎట్లా ఉంటుంది? అంటే మీరు విని ఉంటారేమో, అదే ఫిన్లాండ్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని ర్యాంకింగ్ లో చాలా సార్లు #1 లా వచ్చింది. అంటే అక్కడ మాకు స్టేట్ తరఫు నుంచి చాలా సర్వీసెస్ దొరుకుతాయి. అంటే ఎవరు కూడా ఇలా పేదరికంలో ఉండరు. అంటే వాళ్ళకి స్టేట్ నుంచి సపోర్ట్ వస్తుంది. అందరికి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి అదే మా ఫిన్లాండ్ గురించి అందరూ వింటారంటే, ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ క్వాలిటీలో #1 ప్రపంచంలో. సో అక్కడ ఈ ఎడ్యుకేషన్ చాలా బాగా ఇస్తారు. ఫిన్లాండ్ లో ప్రతి ఒక్కరు మంచి ఎడ్యుకేషన్ తెచ్చుకుని అదే ఇంకా అలా మంచి పేరు తెచ్చుకోవాలి, ఆ సమాజం కోసం మంచి చెయ్యాలని అక్కడ ఎక్కువగా మైండ్ సెట్ ఉంది. సో ఫిన్లాండ్ లో ఇలా అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ పర్సన్ ని మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆ ఇయర్స్ లో మీరు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్, మీ ఫ్యామిలీ నుంచి ఎదుర్కొన్నవి, వద్దు అనడం కానీ, ఇండియా వాళ్ళని ఎందుకు నమ్మాలి, నమ్మొచ్చా లేదని ఇలా క్వశ్చన్స్ ఏం రాలేదా ఆ టైంలో? ఆ టైంలో కొంచెం మా అమ్మకి ఏమనిపించిందంటే, మీరు ఫిన్లాండ్ లో లేదా యూరోపియన్ కంట్రీస్ లో, యుఎస్ లో న్యూస్ పేపర్లు చదివితే ఎక్కువగా ఇండియా గురించి కొంచెం అదే బాలేని న్యూస్ పెడతారు. ఇప్పుడు ఇలా కత్తనం వల్ల ప్రాబ్లం అలాంటి న్యూస్ ఉంటాయి. అందుకు మా అమ్మ వాళ్ళు అదే చూసారు. వాళ్ళకి కూడా ఎక్కువ ఏం తెలియదు, కానీ వాళ్ళకి దాని గురించి కొంచెం భయం వేసింది. అంటే బ్యాడ్ న్యూస్ విని వాళ్ళు భయపడ్డారు. బట్ హౌ యూ కన్విన్స్ దెమ్? అంటే వాళ్ళు అంత భయపడినా కూడా మీరు ఒప్పించారు ఎలా? అదే నేను వాళ్ళకి చెప్పాను, అదే మీరు ఇది న్యూస్ లో చూసినా అదే ఇది ప్రతిసారి జరుగుతుంది, అందరికి జరుగుతుందని ఏమీ లేదు. అదే న్యూస్ లో మనకి ఏదైనా కొంచెం అదే బ్యాడ్ న్యూస్ ఎక్కువ వస్తాయి. అదే గుడ్ న్యూస్ మామూలుగా ఉన్న వాళ్ళ గురించి ఎవరు ఏం రాయరు, చెప్పరు. అదే మీరు అలా ఆలోచించకూడదు, అదే అందరికి అసలు అలా ఏం జరగదు, అదే మీరు కొంచెం నమ్మాలని నేను ఒప్పించారు. ఓకే. మీకు సిబ్లింగ్స్ ఎంతమంది? వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? నాకు ఒక అన్నయ్య ఉన్నాడు, ఒక తమ్ముడు ఉన్నాడు. మా తమ్ముడు ఫిన్లాండ్ లోనే ఉంటాడు, ఇంజనీర్. మా అన్నయ్య ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయారు, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ లో పని చేస్తారు. ఓకే. సో ఎస్పెషలీ మ్యారేజ్ అంటే అటు సైడ్ ట్రెడిషన్స్ ని, కల్చర్స్ ని మనం ఫాలో అవ్వాలి. అంటే అబ్బాయికి ఎక్కువ ఉంటుంది, అమ్మాయికే చాలా ఎక్కువ ఉంటుంది టు అడాప్ట్ దట్ కల్చర్. మీకు అర్థమై ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ పెళ్లి అనేది ఈ ఇండియాలో చాలా డిఫరెంట్ గా జరుగుతుంది. దట్టు ఈ తెలంగాణ అనేసరికి మోర్ బ్యూటిఫుల్ మ్యారేజ్ ఇక్కడ జరిగేది. సో అవన్నీ మీరు ఎలా చూడడం జరిగింది? తెలుగు ఎలా నేర్చుకున్నారు? ఎస్పెషలీ తెలుగు నేర్చుకోవడం అంటే, నాకు తెలుగు అన్న భాష ఉందని ముందు అసలు ఐడియా లేదు. ఫిన్లాండ్ లో అదే ఇండియా ఉంది, అంటే ఇండియాలో ఏ భాష మాట్లాడతారో అసలు ఏం ఐడియా లేదు. బ్యాడ్ న్యూస్ మాత్రం తెలుసా? బ్యాడ్ న్యూస్ గురించి విన్నాం. సో అదే మా ఆయనతో కలిస్తే అప్పుడు నేను ఆయన్ని అడిగాను, అదే ఇండియాలో ఏ భాష మాట్లాడతారని. ఇప్పుడు తెలుగు అని చెప్పారు. ఆ తర్వాత నాకు ఇంట్రెస్ట్ పుట్టింది, ఈ తెలుగు అంటే ఏంటి, నేను ఎప్పుడు కూడా వినలేదు. అలా ఇంట్రెస్ట్ పుడితే ఆ తర్వాత నేను కనుక్కున్నాను ఈ తెలుగు ఎలా నేర్చుకోవాలని. లక్కీగా అక్కడ మా హెల్సింకి యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ ఉన్నారు, అదే చాలా పెద్ద ఆయన. నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను, అదే ఇప్పుడు నాకు తెలుగు నేర్చుకోవాలని ఉంటే మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా అని. ఆయనేమో సరే, మా యూనివర్సిటీలో 1960s లో ఒక్కసారి ఒక తెలుగు బేసిక్ కోర్స్ అయింది. అప్పటి నుంచి నా షెల్ఫ్ లో ఒక తెలుగు గ్రామర్ బుక్ ఉంది, ఒక ఎక్సర్సైజ్ బుక్ ఉంది. ఇన్ని సంవత్సరాలు ఎవ్వరు అడగలేదు, కానీ ఈ బుక్లు ఉన్నాయి, నీకు కావాలంటే తీసుకో, నేర్చుకో. అలా ఆ బుక్లు ఇచ్చారు.
చాలా చాలా మంచి జరిగింది ఆ బుక్ ఇవ్వడం వల్ల. నేను అంత నేర్చుకున్నాను, చదువుకున్నాను. బుక్స్ చూసి నేర్చేసుకున్నారు? బుక్స్ చూసి నేర్చుకున్నాను. మీ సార్ దగ్గరికి 1960లో ఆ బుక్ ఎవరో ఇచ్చారు? 1960s లో. ఓ మై గాడ్, హీస్ ఫ్రమ్ ఫిన్లాండ్ ఓన్లీ? ఫ్రమ్ ఫిన్లాండ్. ఓకే. సో మన తెలుగు కల్చర్, మన భాష, మన యాస ఎంత గొప్పది అనటానికి రైతా చెప్తున్న ఒక ఎగ్జాంపుల్ ఇది. నిజంగా చాలా చాలా సంతోషించాలి. ఎందుకు అనంటే తను వెళ్ళి వాళ్ళ యూనివర్సిటీలో ఒక సార్ని అడిగితే 1960లో తన గ్రంథాలయంలో ఉన్న 2 బుక్కులు ఇవ్వటం వల్ల తను ఆ లాంగ్వేజ్ నేర్చుకుంది. ఎవ్వరు కూడా తెలుగు గురించి ఉందని కానీ నేర్చుకోవాలని కానీ తెలుసుకోవాలని కానీ అనుకోలేదు. రైతా వెళ్ళి అడిగినప్పుడు ఆ సార్ ఇవ్వడం కూడా చాలా గ్రేట్ థింగ్. ఇంకొకటి, ఆ టీచర్ ఎంత గొప్పోడంటే ఆ భాషని చాలా భద్రంగా భద్రపరుచుకున్నారు. ఈ సేవ్ దట్, అంటే తన లైబ్రరీలో తన్ని సేవ్ చేసుకొని పెట్టుకోవడం కూడా గ్రేట్ థింగ్. సో ఆ బుక్ ని మొత్తం చదివేశారు అయితే? నేను మొత్తం చదివేశాను. ఓకే. సో ఆ తర్వాత మీకు అంటే రీడింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ స్పీకింగ్ ఈజ్ డిఫరెంట్ కదా, మీకు మాట్లాడడం ఏమి ఇబ్బంది అనిపించలేదా? మాట్లాడడం నేర్చుకోవాలంటే కొంచెం ఇంకా కొన్ని సంవత్సరాలు పట్టింది. ఇప్పటికీ కూడా కొన్ని పదాలు ఇంకా మీకు రావట్లేదు. అదే మీరు నిజం చెప్తున్నారు. నాకు ఎలా అనిపిస్తుందంటే నాకు నేర్చుకోవాలని ఉంది. సరే ఇప్పుడు టైం లేదు కానీ నేను ఏం చూసానంటే ఇక్కడ వాళ్ళు కూడా ఇంగ్లీష్ పదాలు ఎక్కువ వాడతారు. సో ఇప్పుడు నేను నేర్చుకోవాలంటే మా ఇంట్లో తెలుగు పేపర్లు చదవరు, అదే ఎక్కువ టీవీ కూడా చూడము. సో ఇంకా అదే ఎలా నేర్చుకోవాలో ఇంకా నాకు అర్థం కాలేదు కానీ నేర్చుకోవాలి. టీవీ చూస్తే కొంచెం మీరు బెటర్ అవ్వచ్చు లాంగ్వేజ్ లో, ఎందుకంటే తెలుగు న్యూస్ ఛానల్స్ ఆల్మోస్ట్ తెలుగులోనే వార్తలు చెప్తారు. మీరు అనుకున్న బ్యాడ్ వార్తలు కాదు, గుడ్ వార్తలు ఇప్పుడు. సో యూ కెన్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ కదా బై వాచింగ్ టీవీ. ఇంకా రీసెంట్ గా నాకు ఒక తెలుగు ట్యూటర్ కూడా పరిచయం అయ్యారు. చాలా మంచి ఆవిడ. సో ఆవిడ దగ్గర ఇంకా నేర్చుకుందామని ఐడియా ఉంది. ఓకే. సో తొందరలో అక్కడికి వెళ్ళిపోతారు? తొందరగా వెళ్ళిపోతాను. నెక్స్ట్ టైం మీరు ఇంటర్వ్యూకి వస్తే నేను ఇంకా బాగా మాట్లాడతారు. నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే తను అన్నట్టు తెలుగు వాళ్ళం అయి ఉండి మార్నింగ్ లేస్తే నైట్ వరకు ఎన్నో ఇంగ్లీష్ పదాలు వాడుతూ, ఎన్నో సందర్భాల్లో ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేస్తూ, ఉర్దూలో కమ్యూనికేట్ చేస్తూ, చార్మినార్ వెళ్తే ఉర్దూ మాట్లాడతాం, బంజారాహిల్స్ వస్తే ఇంగ్లీష్ మాట్లాడతాం, ఐటీ సెక్టార్ మొత్తం కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తోనే కంటిన్యూ అవుతుంది. బట్ ఇండియాలో, అది కూడా హైదరాబాద్ లో, మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే వాళ్ళ సంఖ్య చాలా తగ్గింది అనేది అందరూ గుర్తించాల్సిన విషయం ఇది. సో రైతా, టెల్ మీ అబౌట్ యువర్ జర్నీ, ఎర్లియర్ మ్యారేజ్ డేస్ ఎలా జరిగింది, ఏ ట్రెడిషన్స్ లో జరిగింది తెలుగు పద్ధతిలోనే? మాకు 3 పెళ్లిళ్ళు అయ్యాయి. ఒకటేమో అక్కడ యూకేలో ఉన్నప్పుడు మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. అది జస్ట్ మామూలుగా మ్యాజిస్ట్రేట్ లో జరిగింది. ఆ తర్వాత మా ఫిన్లాండ్ పద్ధతి ప్రకారం చేసాము. ఆ తర్వాత ఇంకా ఇండియాకి వచ్చి ఇక్కడ పద్ధతి ప్రకారం తెలంగాణ పద్ధతిలో చేశారు. ఏ మ్యారేజ్ పద్ధతి బాగా నచ్చింది? అయితే అదే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అదే ఫిన్లాండ్ లో ఇప్పుడు మీరు సెరెమనీ చూస్తే ఒక 20 నిమిషాలు ఆ చర్చ్ లో ఒక బ్లెస్సింగ్ తీసుకుంటాం. ఆ తర్వాత ఒక రిసెప్షన్ ఉంటుంది. ఆ 2 ఉంటాయి. ఇక్కడ అయితే చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఈ ఎదురుకోలు, మెహందీ, మళ్ళా పెళ్లిలో రకరకాల చిన్న చిన్న ఫంక్షన్లు, ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫంక్షన్లు ఉంటాయి. మళ్ళా ఆ సెరెమనీలో నాకు మెయిన్ సెరెమనీలో ఆ ఫంక్షన్స్ పేర్లు నాకు గుర్తులేవు కానీ దాంట్లో కూడా చాలా చాలా ఉన్నాయి. కన్యాదానాలు అవన్నీ ఉంటాయి. మీ మదర్ ఫాదర్ అందరు ఇక్కడికి ఆ మ్యారేజ్ కి అటెండ్ అయ్యారా? కంప్లీట్ గా ఈ ట్రెడిషన్స్ ని ఫాలో అయ్యారు? వాళ్ళు కూడా వచ్చి కంప్లీట్ గా ఫాలో అయ్యారు. ఓకే. ఇక్కడ ప్రదీప్ గారి ఫ్యామిలీ ఏమీ అబ్జెక్షన్ చేయలేదా మీ పెళ్లికి సంబంధించి? ఫిన్లాండ్ అమ్మాయి, మన తెలుగులో లేరా, తెలంగాణలో లేరా అని చెప్పి, ఎందుకు ఇంగ్లీష్ అమ్మాయి అని ఏం అడగలేదా? వాళ్ళకి అయితే ఒప్పుకోవడం చాలా ఈజీ అయింది. ఎందుకంటే మా ఆయన వాళ్ళ అమ్మమ్మ గారు, మా అత్తగారు వాళ్ళ అమ్మ ముందే జాతకంలో చూసారట ఇలా ఈ అబ్బాయికి ఒక ఫారెన్ ఆమెతో పెళ్లి అవుతుందని. నాకు మా ఆయనకి పరిచయం అయ్యే ముందే వాళ్ళు ఆ జాతకంలో చూస్తే వాళ్ళకి ఇంకా ఆ తర్వాత ఏ ప్రాబ్లం అనిపించలేదు. ఓకే. సో వాళ్ళు దాన్ని ఫాలో అయ్యారు, మీరు తనని ఫాలో అయ్యారు. అంతే అంతే. సో మీరు బిలీవ్ చేస్తారా జాతకాలు అన్ని? అదే నాకు ఎక్కువగా తెలియదు.
అదే నమ్మే వాళ్ళు నమ్ముతారు, నేను జాతకాలు లేకుండా కూడా హ్యాపీగా ఉంటాను. ఓకే, ఫిన్లాండ్ లో అలాంటివి ఏమైనా ఉండేనా? అంటే ఫిన్లాండ్ లో ఏమీ లేవు, ఉండవు. ఓకే ఓకే. సో ఇక్కడ సిటీకి దూరంగా కనిషూప్ మేరలు ఎక్కడ కూడా ఇల్లు మనుషులు కనిపించట్లేదు. ఎలా ఇక్కడ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు మీరు? పొద్దున్న నుంచి నైట్ వరకు మీ లైఫ్ స్టైల్ ఏంటి ఇక్కడ? అంటే ఇప్పుడు నేను ప్రస్తుతం అయితే మా చిన్న పాపతో ఇంటి దగ్గర ఉన్నాను. ఇక్కడ మెయిన్ గా మా పాపని చూసుకోవడం, ఇంటిని చూసుకోవడం, ఇక్కడ మా పని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడడం. పాప పడుకుంటే నేను ఆఫీస్ పని చేస్తాను. వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఓకే. తర్వాత మా పెద్ద పిల్లలు స్కూల్ నుంచి వస్తే కొంచెం వాళ్ళతో ఏదో ఒకటి చదివించడం, లేకపోతే మా బాబుతో చెస్ ఆడడం, కబడ్డీ ఆడడం, అలాంటివి. స్పోర్ట్స్ బాగా ఆడతారా? స్పోర్ట్స్ అయితే నేను కొంచెం ఏదో ఎక్సర్సైజ్ చేస్తాను, మా బాబుతో అప్పుడప్పుడు కొంచెం ఆడతాను. ఓకే ఓకే. పిల్లలు ఏం చదువుతున్నారు? మా పెద్ద పాప ఇప్పుడు 11th లో ఉంది, రెండో పాప 10th, మా బాబు 7th. మా చిన్న పాప ఇంకా స్కూల్ కి వెళ్ళలేదు. ఓకే. సో వాళ్ళు మీరు అడాప్ట్ చేసుకున్నారు ఇండియాని, ఈ తెలంగాణ కల్చర్ని అంతా కూడా ఇష్టపడి మీరు వచ్చేసారు. చాలా ఇష్టంగా మీరు మీ లైఫ్ని ఇక్కడ లీడ్ చేస్తున్నారు. వెరాజ్ రేపొద్దున మీ పిల్లలు నేను ఫిన్లాండ్కి వెళ్తా, నేను యూకేలోనే సెటిల్ అయిపోతా అంటే వాట్స్ యువర్ ఇన్ ఐడియా? అంటే పంపిస్తారా ఇష్టంగా? ఎందుకు వద్దు ఇక్కడే బాగుంది అంటారా? అదే వాళ్ళకి ఏది నచ్చితే వాళ్ళు అది చేయొచ్చు, మాకు అలా ఏమీ లేదు. అదే ఇంకా వాళ్ళ జీవితం, వాళ్ళ ఇష్టం ఆ విషయంలో. మన హైదరాబాద్ కల్చర్ అంటే చాలా చాలా గ్రేటెస్ట్ కల్చర్, మీకు తెలుసు. అన్ని స్టేట్స్ వాళ్ళు ఇక్కడ ఉంటారు కదా హైదరాబాద్లో. మీరు అబ్జర్వ్ చేశారా? గుజరాతీస్, లైక్ మహారాష్ట్రస్, అలాగే ఒరిస్సా నుంచి, కేరళ నుంచి, తమిళనాడు నుంచి చాలా మంది ఇక్కడ ఉంటూ ఉంటారు. సో ఈ మిక్స్డ్ ఆఫ్ కల్చర్ ని చూస్తే మీకు ఏమనిపించింది హైదరాబాద్ లో? నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఇంతమంది వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే అందరూ కూడా కలిసి మెలిసి బాగుంటారు. మా యూరప్ అయితే అక్కడ వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళని అంత ఫ్రెండ్లీగా చూడరు. అదే ఇంటిగ్రేషన్ కొంచెం అక్కడ కష్టంగా ఉంటుంది, గ్యాప్ ఉంటుంది. ఇక్కడ అయితే అందరూ అదే ఎక్కడి నుంచి వచ్చినా అందరూ అదే ఎవరు నువ్వు అక్కడి నుంచి వచ్చావు, నువ్వు అదే మన వాళ్ళు కాదు అలా అన్నారు. ఓకే. సో మీకు అది నచ్చింది? నాకు అది నచ్చింది. ఓకే. సో హైదరాబాద్ లో చాలా ఫెస్టివల్స్ గ్రాండ్ గా జరుగుతూ ఉంటాయి కదా, మీకు నచ్చిన ఫెస్టివల్స్ ఏమైనా ఉన్నాయి? ఏ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు? నాకు అయితే దీపావళి. ఓకే. సో మీ ఇంట్లో దీపావళి, బట్ ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ అంటే మిక్స్డ్ కల్చర్, బోనాలు, బతుకమ్మ, మీకు తెలుసా అవన్నీ కూడా? అవన్నీ కూడా తెలుసు. మా ఇంట్లో మేము అవి చెయ్యము, అదే ఆంధ్ర వాళ్ళు మా వాళ్ళు. ఓకే. ఇక్కడ ఊరిలో చేస్తారు. మా ఇంట్లో పని చేసే వాళ్ళు నన్ను కూడా పిలుస్తారు. ఓకే, వెళ్ళారు? అదే చూడ్డానికి వెళ్ళాను. ఓకే. ఎప్పుడైనా ఆడారా బతుకమ్మ? అది నేను ఆడలేదు. గతంలో మనం పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు, అమ్మమ్మ నానమ్మల ఇంటికి వెళ్ళినప్పుడు పెంకుటిల్లు చూసేవాళ్ళం. మనందరికీ గుర్తుండాలి, చాలా ఉష్ణంగా ఉంటాయి ఆ ఇళ్ళు. వర్షం వచ్చినా కూడా నీరు నిలవ కూడా చాలా స్లోప్ గా ఉంటది. ప్రస్తుతం రైత వాళ్ళ హౌస్ కూడా అలా చాలా స్లోప్ గా పెంకుటిళ్లతో డిజైన్ చేశారు. ఒకసారి ఈ ఇంటి స్ట్రక్చర్ ఇలా చేయడానికి అంటే మెయిన్ మోటో ఏంటి? మంచి అంబియన్స్ కోసమా, లేదంటే ఇష్టంగా దీన్ని ఇలా కట్టుకోవాలని డిసైడ్ అయ్యి కట్టుకున్నారా? అంటే మెయిన్ మొత్తం ఏంటంటే, ఇప్పుడు మా ఇల్లు సస్టైనబుల్ గా ఉండాలి, ఈకో ఫ్రెండ్లీగా ఉండాలి, అండ్ ఇంకా ఏసీలు లేకుండా, ఆర్సీసీ లేకుండా, అదే స్టీల్ లేకుండా, సిమెంట్ లేకుండా కడతామని ఇది చేసాం. అవును, ఇంట్లో ఎక్కడ ఏసీ కూడా లేదు, చాలా చల్లగా ఉంది. ఇది చలికాలం, బట్ ఎండాకాలం ఎలా ఉంటుంది? ఎండాకాలం ఇక్కడ సిటీ కంటే అయితే చాలా చల్లగా ఉంది. అదే మరి చల్లగా ఉందని అనలేము. ఓకే. బట్ అంత వేడిగా అయితే ఉండదు, అంత వేడిగా ఉండదు. ఓకే ఓకే. సో ఈ కలంకారీ అన్ని వాల్ కి పెట్టారు కదా, ఎందుకు ఇలా హ్యాండ్ మేడ్ ప్రింట్స్ అన్ని కూడా పెట్టారు? అదే కొంచెం ఇక్కడ వాల్ మీద ఏదో ఉండాలని నేనే ఇవి తయారు చేశాను. ఇలా క్లాత్స్ కొని ఫ్రేమ్ మీద పెట్టాను. ఓకే. మీరే తయారు చేశారు? నేనే తయారు చేశాను. ఓకే. సో ఇవన్నీ అంటే ఒక అడవిలో దొరికే టేకు ఉంటుంది కదా, సో ఇల్లు కూడా అలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. దానికి తగ్గట్టే కూడా ఇక్కడ కంప్లీట్ గా ఈ అంబియన్స్ ని అలానే డిజైన్ చేశారు. ఇంటీరియర్స్ కూడా అలానే చేసుకున్నారు. ఇక్కడ కూడా మనకి సున్నం కానీ వాటికి సంబంధించి ఏవి ఫినిషింగ్స్ కనిపించవు అనమాట. ఒక 20 ఏళ్ల వెనక్కి, ఒక 40 ఏళ్ల వెనక్కి వెళ్తే ఎలా ఉండేదో ఇల్లు అట్లా కనిపిస్తూ ఉంది. అండ్ వుడ్, బ్రిక్, స్టోన్ ఈ మూడిటితో అయిపోయింది. ఆ మూడిట్లో అయిపోయింది. అన్ని న్యాచురల్ మెటీరియల్స్ కాబట్టి. మా అత్తగారు. ఓకే. ఎలా ఉండేది తనతో మీ రిలేషన్?
రిలేషన్ బాగుండేది. ఆవిడ చాలా ఫ్రెండ్లీగా ఉండేది, నాకు అన్ని నేర్పించింది. అదే చాలా మిస్ అవుతున్నాం ఆవిడని. ఓకే, మీ ఐస్ లో కనిపిస్తుంది ఆ ఎమోషన్. బాగా చెప్పేవారా లాంగ్వేజ్ అంతా కూడా? ఆ లాంగ్వేజ్ కూడా చెప్పేవారు. ఇంకొకటి అదే ఆవిడ చాలా ధైర్యంగా ఉండేది. అంటే ఆవిడ ధైర్యాన్ని చూసి నాకు కూడా ధైర్యం ఎక్కువ వచ్చింది. అందువల్ల ఏం చెప్పేవారు అంటే, మీరు అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ యూ కేమ్ హియర్ రైట్, సో ఎలా ఉండాలి, తెలుగింటి కోడలు ఎలా ఉండాలని తను నేర్పించారు మీకు? నేర్పించారు, చాలా ప్రేమగా నేర్పించారు. ఎప్పుడు కూడా ఏ బలవంతం పెట్టలేదు. అలా అంటే ఇక్కడ లైఫ్ స్టైల్ వేరు కదా, ఇన్ ఆఫ్ కోర్స్ కుకింగ్ కానీ వే ఆఫ్ లివింగ్ కానీ మీరు అడాప్ట్ చేసుకునే క్రమంలో తన సపోర్ట్ ఎట్లా ఉండింది మీకు? కుకింగ్ చేసేటప్పుడు కానీ, మాట్లాడే వాళ్ళ ద్వారా ఎదుటి వాళ్ళతో వచ్చినప్పుడు ఎట్లా రిసీవ్ చేసుకోవాలి? ఆవిడ సపోర్ట్ లేకుండా నేను ఇలా ఉండేదాన్ని కాదు. సో ఈ లాంగ్వేజ్ అంతా తన ద్వారా ఎక్కువ నేర్చుకున్నారు? తన ద్వారా నేర్చుకున్నాను. ఇక్కడ వేరే వాళ్ళు కూడా నాతో బాగా మాట్లాడితే నేను నేర్చుకున్నాను. ఓకే, ఏం వంటలు వచ్చు? నాకు మామూలు పప్పులు, కూరలు, సాంబార్లు, పచ్చళ్ళు. ఏది బాగా బాగా స్పెషల్ గా ఏం కుక్ చేస్తారు మీరు? స్పెషల్ అయితే అప్పుడు అది మా ఫిన్లాండ్ కేక్స్, బ్రెడ్స్, అవి నేను స్పెషల్. ఓకే ఓకే, మా హైదరాబాద్ ఫుడ్ కానీ ఆంధ్ర ఫుడ్ కానీ ఏదైనా? హైదరాబాద్ అండ్ ఆంధ్ర ఫుడ్ లో అదే అన్ని సేమ్ అనుకుంటా. అదే పప్పు అయినా కూర అయినా మా ఆయనకి అన్ని నచ్చుతాయి. ఓకే, మీరే వండుతారా ఇంట్లో? మెయిడ్ ఉందా? మా ఇంట్లో వంట మనిషి ఉంది, ఆవిడ లేకపోతే నేను వండుకుంటా. మీరే వండుతారు. ఓకే, మీలో బాగా చేసే స్పెషల్ ఐటమ్ ఏంటి, వండుకొని బాగా ఇష్టంగా తినే ఐటమ్? నాకు అయితే ఈ ఆవ పెట్టిన అరటికాయ, ఇంకా కంద బచ్చలి, గోంగూర పచ్చడి, పులుసులు, చుక్కకూర పులుసు, తోటకూర పులుసు, బచ్చల కూర పులుసు, అవన్నీ చాలా ఇష్టం. మనకు తెలియని పేర్లు అన్నీ చెప్పేస్తాం, మొత్తం పులుసులన్నీ ఇష్టం. అయితే అవి ఇష్టం నాకు, మా అత్తగారితో బాగా తినేవాళ్ళం. ఓకే, సో చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ వినాయకుడు. ఇంటికి ఎదురుగా అంటే ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాం కానీ చెక్కతో చేసిన వినాయకుడు ఉన్నాడు ఇక్కడ. మనం చూడొచ్చు కంప్లీట్ గా స్టోన్, ఇక్కడ ఒక పిల్లర్ లాగా స్టోన్ ఉంది. ఇంట్లో ఎలాంటివి ఇంకా టేబుల్స్ అవి చాలా తక్కువ కనిపించేవి. ఇది ఏంటి, మీరే చేయించారా లేదంటే? అది మా ఆయన కొనుక్కొచ్చారు. ఇది ఏదో కొంచెం స్పెషల్ అని అందరూ అంటున్నారు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఈ మామూలుగా ఈ ఎలుక అంటే ఇక్కడ కింద ఉంటుంది, అని దీంట్లో ఎలుక చేతి మీద ఉంది. ఓకే, అందుకు స్పెషల్. ఓకే, సో కంప్లీట్లీ దిస్ ఈస్ యువర్ డైనింగ్. కూర్చొని అందరూ సరదాగా ఇక్కడ. నాకు అర్థం కాలేదు, అంటే ఏదో వచ్చేసామా, తిన్నామా, పడుకున్నామా, పిల్లల్ని చూసుకున్నామా కాదు, కంప్లీట్గా ఈ ఇంటితో పాటు ఈ మనుషుల్ని, ఈ వెదర్ని, కల్చర్ని కూడా అడాప్ట్ చేసుకోవడం హౌ ఇట్ పాసిబుల్ రైతా? నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దట్ ఇండియా గ్రేట్ అంటారు, ఇండియా కల్చర్ అంటే భారతదేశం గొప్ప సంస్కృతి సంప్రదాయాలతో ఉంది అని ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, అందరూ ఇతర వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు. కానీ మీలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ లైఫ్ స్టైల్కి అలవాటు పడడం రియలీ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎప్పుడు కష్టం అనిపించిన సందర్భం, ఇబ్బంది అనిపించిన సందర్భం ఏం లేదా? ఫస్ట్ లో అయితే నాకు ఇవన్నీ అంతగా తెలియదు, ఇవి నేర్చుకోవడానికి టైం పట్టిందని చెప్తాను. టైం అయితే పట్టింది. ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం మిమ్మల్ని అదర్ కంట్రీ పర్సన్ గా చూసినప్పుడు ఇబ్బంది పడి, లేదంటే ఏదైనా మ్యారేజ్ అకేషన్స్కి వెళ్ళినప్పుడు ఎవరైనా మిమ్మల్ని కొంచెం వింతగా, అంటే మా కంట్రీ అమ్మాయి కాదు అని చూసిన సందర్భంలో ఏమైనా కొంచెం డౌన్ అయిన సందర్భం ఏదైనా ఉందా మీకు? అదే ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఒక్కసారి కూడా ఎవరు అలా అనలేదు, చూడలేదు. అందరూ చాలా ప్రేమగా ఉన్నారు, అందరూ నన్ను చాలా బాగా చూసారు. ఇక్కడ ఈ పర్సన్స్ లో మీకు బాగా నచ్చినది ఏంటి? మనుషుల్లో మోస్ట్లీ అందరూ నచ్చుతారు నాకు. నా బెస్ట్ ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు, శ్యామ్లాని. ఇంకా ఇక్కడ మా ఇంట్లో పని చేసే వాళ్ళు ఇప్పుడు చాలా రోజుల నుంచి చేస్తున్నారు, వాళ్ళు కూడా ఫ్రెండ్స్ లాగా అయిపోయారు నాకు. ఇంకా మా చుట్టాల్లో కూడా చాలా మంది ఉంటారు. మా చుట్టాల్లో స్పెషల్ ఎవరైతే మా అత్తగారు వాళ్ళ అత్త, సొంత అత్త, ఆవిడకి ఇప్పుడు 94 సంవత్సరాలు. ఆవిడ మా ఇంటికి వచ్చేది మా అత్తగారు ఉన్నప్పుడు. ఇప్పుడు కళ్ళు కనబడవు, కొంచెం అలా ఓల్డ్ ఏజ్. తన ద్వారా మీరు బాగా నేర్చుకుని ఉంటారే, నేర్చుకున్నాను. ఇంకా ఆవిడ అయితే నాకు
ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉన్నారు. ఓకే. కిచెన్ కూడా చాలా చాలా బాగా పెట్టుకున్నారు, చాలా నీట్ గా కనిపిస్తుంది. సో ఇక్కడేనా మీరు కుకింగ్ చేసేది? కుకింగ్ ఇక్కడే. సో పిల్లలకి మార్నింగ్ కంప్లీట్ గా బ్రేక్ఫాస్ట్ తో పాటు లంచ్ అవన్నీ మీరే పంపించేస్తుంటారా, మీరు రాకపోతే చేసేసి? ఓకే ఓకే. సో ఎలా ఉన్నాము, ఎలా బతుకుతూ ఉన్నాము, ఎలా జీవిస్తున్నాము అనేది కాదు, ఎంత ఆరోగ్యకరంగా ఎంత అందమైన జీవితం గడుపుతున్నాము అనేది ఒక్కసారి రైతాన్ని చూసి నేర్చుకోవాలి. చాలా 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 హ్యాపీగా ఎందుకు ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాను అని అంటే, టూరిస్ట్గా వెళ్తాం బయట దేశాలకి, కానీ తను పర్మనెంట్ టూరిస్ట్గా వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయింది కంప్లీట్గా. ఈ ఫ్యామిలీతో అడాప్షన్ కావచ్చు, లేదా ఇక్కడ మనుషులతో, కల్చర్తో, వెదర్తో, ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కదాన్ని ఆమె ప్రేమించింది, అదే జీవితం అనుకుంది, అందుకే ఇంత ఆనందంగా గడుపుతుంది. ఇక్కడ ఆవులని ప్రేమిస్తుంది, గేదెలతో మాట్లాడుతుంది, అని ప్రతి ఒక్కటి వాటికి పేర్లు పెట్టుకొని ముచ్చటగా టైం స్పెండ్ చేస్తుంది. ద వే షీఈ్ లివింగ్ అనేది చాలా చాలా గ్రేట్ థింగ్. అలా ఎవరు ఈ జనరేషన్లో మనకి కనిపించరు. ఎందుకంటే పొద్దున్న లేస్తే మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కొన్ని వేల మంది అమెరికాకి, ఆస్ట్రేలియాకి చాలా మంది వెళ్తూ ఉంటారు. బట్ మీరు అక్కడి నుంచి వచ్చేసారు ఇక్కడికి. ఇంకా నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇక్కడ నా జీవితం ఫిన్లాండ్ లో కంటే చాలా ఇంట్రెస్టింగ్ గా, ఎగ్జైటింగ్ గా ఉంది. ఓ, తెలంగాణలో లేదంటే కంప్లీట్ గా ఈ తెలుగు 2 states లో చాలా చాలా గుళ్ళు ఉన్నాయి కదా, వెళ్ళారా? ఇక్కడ పూజలు అవి అలవాటు అయిందా? పూజలు అయితే మా ఆయన చేస్తారు, అప్పుడప్పుడు ఏదో ఒక గుడికి వెళ్తాము. అంటే చాలా రేర్ యాక్చువల్లీ. మా ఆయన కూడా గుడికి ఎక్కువ వెళ్ళరు. వాళ్ళది ఒక సొంత గుడి ఉంది ఆంధ్రలో. ఏ ఊర్లో ఉంది? కావాలి, తెట్టు, నెల్లూరు దగ్గర. ఓకే ఓకే. సో ఏ దేవుళ్ళు తెలుసు మీకు బాగా? అయితే నాకు దేవుడు పేర్లు అన్ని తెలుసు. లక్ష్మీదేవి, రాముడు, కృష్ణుడు, వినాయకుడు, ఇంకా మా ఆయన వాళ్ళ గుడిలో నరసింహస్వామి. ఓకే, పేరులో అయితే తెలుసు. ఓకే ఓకే. సో ఏ దేవుడికి ఏ పండుగలు చేస్తారో ఐడియా ఉందా? అది కొంచెం ఐడియా ఉంది. వినాయకుడికి ఏ పండుగ చేస్తారు? మన వినాయక చవితి. ఓకే ఓకే. సో ఇంకా ఏవి తెలుసు పండుగలు? అదే దీపావళికి లక్ష్మీదేవి, ఇంకా దీపావళి అప్పుడు అదే మా రాముడు అండ్ సీతమ్మ, అదే ఆ కథ ఉంది. తెలుసా మీకు? స్టోరీస్ తెలుసు, స్టోరీస్ అన్ని తెలుసు. ఇంకేంటి, ఇంకేం పండుగలు ఉన్నాయి? సంక్రాంతి, దసరా ఉంది. దసరాకి దుర్గాదేవి చేస్తారా? దుర్గాదేవి 9 days పూజ ఇక్కడ అదే అంతగా చేయము, మా అత్తగారు చేసేది. ఓకే. సో అంటే తను ఇప్పుడు లేరు కాబట్టి తనని మిస్ అవుతున్న ఫీలింగ్, తను ఇక్కడ మీ ఇంట్లో చేసే ఫెస్టివల్స్ అవన్నీ మీకు చేయాలి అని అనిపించట్లేదా? అదే ఆవిడని చాలా మిస్ అవుతాం ఫెస్టివల్ నాడు. ఫెస్టివల్ ప్రిపరేషన్స్ ఆవిడతోనే మంచిగా అనిపించేవి. ఇంకా ఏమైనా ఫంక్షన్స్ ఉంటే ఆవిడతో చాలా సరదాగా ఉండేది అదంతా. ఓకే ఓకే. ఏం చెప్పేవారు ఎక్కువగా మీ అత్తయ్య గారు మీకు? అంటే లాస్ట్ 2 years లో ఆవిడ ఎక్కువగా భగవద్గీత చదివేది. ఆవిడ ఏం చదివిందో, మళ్ళా ఏం ఆలోచించారో అదంతా చెప్పేది. ఓకే. సో ఏదైనా శ్లోకం గానీ ఏదైనా పద్యం గానీ చెప్తారా మా కోసం? అవి అంతవరకు నాకు తెలీదా? సో కృష్ణుడికి సంబంధించి కానీ అక్కడ ఫిన్లాండ్ లో ఎప్పుడైనా తెలుగు వాళ్ళు ని చూడటం కానీ గడపడం కానీ చేశారా మీరు? ఫిన్లాండ్ లో నేను ఉన్నప్పుడు ఒకసారి నాకు ట్రైన్ లో తెలుగు వినబడింది. అప్పుడు నేను వాళ్ళతో మాట్లాడాను. ఇప్పటికి కూడా వాళ్ళు నాకు ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. ఫిన్లాండ్ నుంచి యాక్చువల్లీ ఇక్కడ మళ్ళా ఇండియాకి వచ్చారు, వరంగల్ వచ్చారు, మొన్నేమో ఇంటికి వచ్చారు. అలా ఆ రోజులో అక్కడ చాలా తక్కువ మంది ఇండియన్స్ ఉండేవారు. ఇప్పుడు మళ్ళా 10,000 పైన ఉన్నారు. ఓకే. ఫిన్లాండ్ ఏమున్నాయి అక్కడ? గ్రేటెస్ట్ థింగ్స్ ఏంటి? ఎడ్యుకేషనా, స్పోర్ట్సా, మీ కంట్రీ యొక్క గొప్ప విశేషాలు? అది ఒకటి ఏమో హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఎందుకు అంత హ్యాపీగా ఉంటారు అక్కడ? అంటే అక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంటుంది. ఓకే. హాలిడేస్ అదే ఎంప్లాయర్స్ అందరూ హాలిడే ఎక్కువ ఇవ్వాలి. మళ్ళా వర్క్ డే కూడా షార్ట్ వర్క్ డే. అంటే 8 వెళ్తే 4 ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఒక్క ఫోన్ కాల్, ఒక్క ఈమెయిల్ కూడా చూడరు ఎంప్లాయీస్ ఆఫీస్ ది. అండ్ ఇప్పుడు వర్క్ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత
అక్కడ చేయడానికి చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు ఫిన్లాండ్ లో ఒక సిటీలోకి వెళ్ళినా అది మీకు సిటీ లాగా అనిపించదు. ఎందుకంటే ఆ ఇల్లు అన్ని ఇలా కొంచెం దూరంగా ఉంటాయి. అక్కడ అడవి లాగా అనిపిస్తుంది. మంచి వాకింగ్ రూట్స్ ఉంటాయి, జాగింగ్ రూట్స్ ఉంటాయి. మళ్ళా చెరువుల్లో ఏదో రోయింగ్ బోట్స్ అలాంటివి చాలా ఉన్నాయి. హాబీస్ బాగా చేస్తారు అందరూ. ఇలా స్పోర్ట్స్ హాబీస్, మ్యూజిక్ హాబీస్. ఇప్పుడు మా నాన్నగారు కూడా రిటైర్ అయిపోయిన తర్వాత చాలా యాక్టివ్ అయిపోయారు. ఒక 2 బిగ్ బ్యాండ్స్ లో థ్రోంబోన్ అన్న ఇన్స్ట్రుమెంట్ వాయిస్తారు. ఇంకా మా అమ్మ రిటైర్ అయిపోయారు. ఆవిడ ఇప్పుడు చైనీస్ నేర్చుకుంటుంది. అక్కడ ఇలా నేర్చుకునే బుద్ధి ఉంది. అందరూ ఏదో ఒకటి నేర్చుకోవాలి, డెవలప్ అయిపోవాలి అని. ఫెసిలిటీస్ బాగుంటాయి. ఫిన్లాండ్ నుంచి అందరూ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది ఎక్కువగా. మల్టిపుల్ టాస్క్లు వాళ్ళు చేస్తుంటారు అన్నారు కదా, మీరు ఇంకా ఏం నేర్చుకున్నారు? ఎక్కువగా మీ హాబీస్ ఏంటి? అదే నేను చిన్నప్పటి నుంచి మ్యూజిక్ హాబీస్ ఎక్కువ చేసేదాన్ని. అంటే ఈ ఫ్లూట్ వాయించడం, పియానో వాయించడం, చర్చ్ ఆర్గన్ అన్నది వాయించడం. ఆ తర్వాత స్పోర్ట్స్ కూడా చేసేదాన్ని. హార్స్ రైడింగ్, ఏరోబిక్స్ అలాంటివి చేశాను. ఇంకా బుక్స్ చదవడం అలాంటివి అన్ని చేసేదాన్ని. సో ఫ్లూట్ వాయిస్తారు మా కోసం అయితే? ఒక పాట వాయిస్తారా? ఓకే. సో ఇప్పుడు రైతా వాయిస్ లో మనం ఒక ఫ్లూట్ టోన్ విందాం. చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. ఎందుకనంటే తను చెప్తున్నారు వాళ్ళ నాన్న ఏజ్ ఇప్పుడు ఎంత? ఇప్పుడు 70లో కూడా చర్చ్ లో ఇంకా తను వాయిస్తూ ఉన్నారు అంటే గ్రేట్ థింగ్. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఏజ్ తో సంబంధం లేదు అనేది వాళ్ళ ఫాదర్ నుంచి తను నేర్చుకుంది అని. నేను ఒక క్రిస్మస్ పాట వాయిస్తాను. ఇప్పటికి చర్చెస్ కి వెళ్తూ ఉంటారా మీరు? ఇప్పటికి వెళ్తూ ఉంటాను. ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా, సో ఏంటి, ఎలా ప్రిపేర్ అవుతున్నారు మీ క్రిస్మస్ కి? క్రిస్మస్ కి నేను ఎక్కువ బేకింగ్స్ చేస్తాను. అంటే ఫిన్లాండ్ లో సరే కేక్స్ ఉంటాయి, వేరే పేస్ట్రీస్ ఉంటాయి, జింజర్ బ్రెడ్ ఉంటుంది. సో అవన్నీ నేను ప్రిపేర్ చేస్తాను. ఇంకా క్రిస్మస్ రోజు కొన్ని స్పెషల్ డిషెస్ ఉంటాయి, అవి చేస్తాను. ఏం స్పెషల్స్ అవి? అంటే అదే ఇక్కడ వాళ్ళకి అవి స్పెషల్ గా అనిపించవు. మీరు ఇప్పుడు చెప్తే ఇక్కడున్న తెలుగు వాళ్ళు ఓ అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ ఇలా జరుగుతుందా క్రిస్మస్ కి అని తెలుసుకుంటారు. అదే అక్కడ ఒకటి ఏమో క్రిస్మస్ కి యాక్చువల్లీ ఎక్కువ వెజ్ ఫుడ్ తింటారు. అదే వెజ్ అని అనుకోకుండా అలా అయిపోయింది. సో అక్కడ ఒకటి ఏమో బంగాళదుంపతో చేస్తారు. ఒక బంగాళదుంప పేస్ట్ అనుకోండి, అది ఓవెన్ లో బేక్ చేస్తారు. ఇంకొకటి అలాంటిదే క్యారెట్ తో చేస్తారు. క్యారెట్ బియ్యం వేసి క్యారెట్ అండ్ అన్నం, అది కూడా ఓవెన్ లో బేక్ చేస్తారు. ఇంకా అక్కడ వేరే కాయగూరలు ఉన్నాయి, దాంతో కూడా అదే చేస్తారు. ఒక సాలడ్ చేస్తారు, బీట్రూట్, ఆనియన్, యాపిల్ వేసి అది ఉంటుంది, పీస్ ఉంటాయి, అలాంటివి. సో క్రిస్మస్ కి సంబంధించి ఇప్పుడు మాకు వినిపిస్తారా? ఒక పాట వాయిస్తాను మీకు. ఇంకా అలా వినాలనిపిస్తుంది. చాలా చాలా ప్లెజెంట్ గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. అలాగే మీ వాయిస్ తో ఒక పాట కూడా వినాలని ఉంది, పాడతారా? మా ఫినిష్ భాషలోనా? తెలుగులో? అందులో ఒకటి ఇందులో ఒకటి అయితే. సరే, ఒక చిన్న పాట పాడతాను. అదే సంస్కృతం అనుకుంటా ఇది. ఓ, సంస్కృతం కూడా నేర్చుకున్నారు? మా ఆయన వాళ్ళ బామ్మ గారు నేర్పించారు. సో సంస్కృత్ తో పాటు తెలుగు కూడా చదవడం, రాయడం నేర్చుకున్నారు? రెండు కూడా నేర్చుకున్నాను. ఓకే, వచ్చు నాకు కంప్లీట్ గా. రాయడం కూడా వచ్చు? రాయడం వచ్చు. అదే డైలీ లైఫ్ లో ఎక్కువ వాడను కానీ కావాలంటే నేను చేయగలను. ఓకే ఓకే. సో సాంగ్ మీరు పాడుతా అన్నారు కదా సంస్కృత్ కి సంబంధించిన, ఒక చిన్న సాంగ్ పాడతాను. వారావీనా మృదు పాని వనరుహాలోచనరాని సురుచిర బంబరవేణి
సూరానుట కళ్యాణి అంతవరకు పాడతారు. ఓకే, ఏమైనా సినిమా సాంగ్స్ వచ్చా? సినిమా సాంగ్స్ కూడా నాకు తెలుసు, మా పిల్లలు వింటూ ఉంటారు. కానీ మీరు ఇప్పుడు ఇలా సడన్ గా అడిగితే నాకు ఏం గుర్తుకి రావు. ఇంకా మా బాబు నన్ను ఎక్కిరిచ్చాడు. ఏమని, అదే నువ్వు ఇంటర్వ్యూస్ చేస్తే ఆ ఇంటర్వ్యూలో నువ్వు ఈ పాట పాడాలి. ఆ పాట ఒక పిచ్చి పాట, అసలు దాని పేరు కూడా చెప్పాలని లేదు. సో ఇప్పుడు మా బాబు అలా చెప్పడం వల్ల అదే పాట బుర్రలో తిరుగుతుంది. ఏం పాట అది? ఆ పాట పేరు అదే మందు బాబులం. ఓకే, ఒకసారి ట్రై చేయండి. అసలు నేను ఆ పాట పాడను. సో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తుంటారు అయితే మీతో ఈ లాంగ్వేజ్ కి సంబంధించి. అడుగుతూ ఉంటారా ఫిన్లాండ్ కి సంబంధించి అక్కడ ఎలా ఉండేది, మీ చిన్నప్పుడు ఎలా మీరు పెరిగారు అనే విషయం? అప్పుడప్పుడు వాళ్ళు అడుగుతారు. ఇంకా మేము ఫిన్లాండ్ వెళ్తూ ఉంటాము, అప్పుడు కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. మీ మదర్ ఫాదర్ అందరు ఇక్కడికి వస్తూ ఉంటారా? వాళ్ళు కూడా వస్తారు, సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఒకసారి అలా వస్తారు ఇద్దరు. ఓకే ఓకే. ఇంకా మీ అంబిషన్స్ ఏంటి, మీ గోల్స్ ఏంటి? అంటే హోమ్ మేకర్ గా ఒక భర్తకి అంటే హస్బెండ్ కి సపోర్ట్ చేస్తూ ఉండడమేనా, లేదంటే ఇంకేమైనా ఇక్కడ బిజినెస్ లాంచ్ చేయాలి, ఇంకేమైనా ఇంటెన్షన్స్, ఐడియాస్ ఏమైనా ఉన్నాయా? అదే ఒకటేమో అదే పిల్లలని బాగా చూసుకోవాలి, అది ఒకటి. అంటే నంబర్ 2 అంటే మా బిజినెస్ బాగా సక్సెస్ అవ్వాలని. ఇప్పుడు ప్రస్తుతం మేము ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. అదే ఈ సూయిజ్ ట్రీట్మెంట్ కాకుండా ఇలా అందరి ఆరోగ్యం కోసం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము. అది ఏమిటంటే మా ఫిన్లాండ్ లో ఇలా ప్లే గ్రౌండ్ ఎక్విప్మెంట్ కంపెనీ ఒకటి ఉంది, ప్రపంచంలో బెస్ట్ ఎక్విప్మెంట్ వాళ్ళదే. సో ఆ ఎక్విప్మెంట్ పెట్టి మేము ఒక 2 ఎకరాల పార్క్ చేస్తున్నాం. స్పోర్ట్స్ పార్క్ అనుకోండి. దాంట్లో కూడా థీమింగ్ ఉంది. ఇలా మన ఇండియన్ మైథాలజీలో జంతువులు ఇలా గరుడ, ఈ ఐరావతం అలాంటి జంతువులు ఒక థీమ్ లాగా చేసి ఆ ఎక్విప్మెంట్ లో ఆ జంతువులు పెట్టాము. సో సూపర్. ఇంకా ఇక్కడ తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, మీకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటి? నాకు 2 ఇక్కడ మన తెలంగాణ, ఇంకా మా ఫిన్లాండ్. అంతే. ఇక్కడ అంటే వీకెండ్స్ అట్లా బయటకు వెళ్తుంటారు, నచ్చిన ప్లేస్ కానీ లేదంటే వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేయాలి అనే ఏరియా ఏదైనా? ఇక్కడ అదే ఈ హిస్టారికల్ ప్లేసెస్ అన్ని బాగుంటాయి, చౌమల్లా ప్యాలెస్, గోల్కొండ అలాంటివి. ఇంకా ఇక్కడ దగ్గరలో ఏవో పార్క్స్ ఉంటాయి, అక్కడికి వెళ్తూ ఉంటాం. టూరిస్ట్ ప్లేసెస్ కి ఎక్కడికి ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటారు? ఇక్కడ హైదరాబాద్ లోనా మొత్తం ఇండియా? హైదరాబాద్. అయితే అదే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్ కి వెళ్తాము. ఇప్పుడు దసరా హాలిడేస్ లో మేము కేరళ వెళ్ళాము. కేరళ నాకు చాలా నచ్చింది. ఇంకా అదే ఢిల్లీ వెళ్ళాము, ముంబై వెళ్ళాము, ఆంధ్ర వైజాగ్ వెళ్ళాము, గోవా వెళ్ళాము, అదే కర్ణాటకలో చూసాము. సో మీరు ఓటేస్తారా ఇక్కడ? నాకు ప్రస్తుతం అయితే ఈ OCI కార్డు ఉంది, దాంతో ఇంకా ఓట్ వేయకూడదు. ఎప్పుడు పర్మనెంట్ గా మీరు ఇక్కడ మరి తీసుకునేది? అదే ఇంకా చూడాలి. ఇప్పుడు యాక్చువల్లీ నాకు కావాలంటే దొరుకుతుంది. ఓకే. సో ప్రస్తుతానికి అయితే లేదు? ప్రస్తుతానికి ఇంకా లేదు. మీ హస్బెండ్ కి సంబంధించి అంటే తన సపోర్ట్ మీ లైఫ్ కి ఎలా ఉండింది? మా హస్బెండ్ ఎప్పుడు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎలాగైతే నా స్టడీస్, నేను ఒకటి బిజినెస్ స్టడీస్ చేశాను, ఇంకొకటి సౌత్ ఏషియన్ స్టడీస్. ఆ తర్వాత ఇక్కడికి వస్తే నేను కొన్ని రోజులు ఇలా ట్రాన్స్లేషన్ వర్క్, కార్పొరేట్ లాంగ్వేజ్ ట్రైనింగ్ చేసేదాన్ని. కానీ మా హస్బెండ్ సపోర్ట్ ఎక్కడ వచ్చిందంటే, మా ఫిన్లాండ్ లో ఎవరైనా ఒక ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగానికి ఎగ్జాక్ట్ డిగ్రీ ఉండాలి, ఇక్కడ అలా లేదు. సో ఆయన నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఇలా నేను చెప్పాను, అదే నాకు డిగ్రీ లేదు, నేను ఇది చెయ్యలేను అని. ఆయన చెప్పారు, లేదు నువ్వు అన్ని చేయగలవు, నువ్వు ఇది చెయ్యి, ఆల్మోస్ట్ బలవంతంగా నన్ను చెయ్యమన్నారు. కానీ అది ఇప్పుడు నాకు అర్థమవుతుంది, అది నాకు చాలా పెద్ద సపోర్ట్ అయింది. ఎందుకంటే నేను కూడా చూసాను, నేను నిజంగానే చెయ్యగలను. ఇంకా ఇప్పుడు మా బిజినెస్లలో అది కూడా అదే బిజినెస్ చదివాను, కానీ అదే ఎగ్జాక్ట్ బిజినెస్, ఎగ్జాక్ట్ సైన్స్ ఆ డిగ్రీ లేదు. కానీ ఆయన ఎంకరేజ్మెంట్ వల్ల, ఆయన ధైర్యం చెప్పడం వల్ల నేను ఇప్పుడు దాంట్లో కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటాను. ఓకే. సో వెనకటి తరంలో ఇళ్లలో వర్షం పడేందుకు వెసులుబాటుగా ఉండేది వెనకంతా కూడా.
విలేజెస్ లో ఎక్కువగా అట్లా కనిపించేది అనమాట. కంప్లీట్ గా ఈ స్ట్రక్చర్ అంతా కూడా పైన ఏముంది, బెడ్రూమ్సా లేదంటే దేవుడి రూమా? పైన ఒక 3 రూమ్స్ ఉన్నాయి. ఓకే. ఒక పెద్ద టెర్రస్ ఉంది. టెర్రస్. ఓకే. సో మీరు వెళ్తూ ఉంటారా, ఆర్గానిక్ ఫార్మింగ్ అవి చేస్తూ ఉంటారా? అదే యాక్చువల్లీ నేను ఫార్మింగ్ లో అంత ఎక్కువగా ఉండను. ఇక్కడ వేరే వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ ఇంటి వెనకలో చిన్న కిచెన్ గార్డెన్ పెట్టాను. అక్కడ ఏం జరుగుతుందో ఏం పెరుగుతుందో అదే చూస్తూ ఉంటాను. సిటీకి దూరంగా ఉన్నారు కదా కాస్త, ఇక్కడ ట్రాఫిక్ లేదు, వెహికల్స్ కనిపించట్లేదు. మీరు సిటీకి ఒకవేళ వస్తే మీ ఫీలింగ్ ఏంటి? అదే ట్రాఫిక్ నాకు అయితే చాలా చిరాకు. అదే నేను ట్రాఫిక్ టైంలో సిటీకి ఎప్పుడు వెళ్ళను. సిటీకి వెళ్తే ఇలా ఆఫ్టర్నూన్ లో 12 నుంచి 2 వరకు 3 వరకు కంఫర్టబుల్ గా ఉంది. అంతవరకు వెళ్తాను. కానీ సిటీలో షాపింగ్ బాగుంది, అంత ఈ రెస్టారెంట్స్, సినిమాస్ అవి చాలా బాగుంటాయి. ఓకే. ఓకే. సో మీరు మ్యారేజ్ అయిన కొత్తలో ఈ చీర, ఈ బొట్టు, ఈ నగలు ఇవన్నీ ఫిన్లాండ్ లో ఉండవు కదా, కంప్లీట్లీ ఇట్స్ అ డిఫరెంట్ అటైర్. ఈ చీరలో అందం అనేది ఇంకా మోర్ అట్రాక్ట్స్ టు యూ అండ్ ఇట్స్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. ఎట్లా అలవాటు చేసుకున్నారు? అసలు కట్టుకోవడం కూడా రాదు మీకు, సో ఎలా నేర్చుకున్నారు? మా అత్తగారు నాకు చీర కట్టుకోవడం నేర్పించారు. ఓకే. ఒక 2-3 సార్లు చూపించారు. ఆ తర్వాత ఇంకా నేనే ట్రై చేస్తూ నేర్చుకున్నాను. ఓకే. తెలుసా ఇందులో శారీస్ లో క్వాలిటీస్ కావచ్చు, డిజైన్స్ కావచ్చు? ఐడియా ఉంది. అదే ఇప్పుడు నేను షాపింగ్ కి వెళ్తే నాకు ఏం కావాలో నాకు క్లియర్. ఏవో ఎక్కువగా తీసుకుంటారు? ఏ కైండ్ ఆఫ్ క్లాత్? అంటే పట్టు చీరలు, కాటన్ సారీస్, ఆ 2 ఎక్కువ తీసుకుంటారు. ఓకే. బొట్టు పెట్టుకోవడం, ఈ గాజులు వేసుకోవడం ఇవన్నీ చేసినప్పుడు మిమ్మల్ని అక్కడ ఫిన్లాండ్ వెళ్ళినప్పుడు చూస్తే ఎవరు షాక్ అవ్వట్లేదా? ఇవన్నీ మనకు ఉండవు కదా, ఇవి కొత్త కదా ఇక్కడ అని చెప్పి? అయితే ఫిన్లాండ్ లో నేను మామూలుగా అక్కడ బట్టలు వేసుకుంటాను, ఇక్కడ అయితే ఇక్కడ బట్టలు వేసుకుంటాను. సో రెండింటికి న్యాయం చేస్తున్నారు అన్నమాట. అదే నా ఫిన్లాండ్ బట్టలు అసలు నా అల్మరలో ఇక్కడ ఒకటి కూడా లేదు. ఓకే. నేను ఇక్కడ నుంచి వెళ్తే నా సూట్ కేసు ఖాళీగా ఉంటుంది, మళ్ళా అక్కడ బట్టలు అక్కడ వేసుకుని ఇక్కడికి వస్తాను. ఓకే. ఓకే. రైట్. సో ఇంకా ఏమైనా హైదరాబాద్ పీపుల్ కావచ్చు, ఇక్కడ చాలా మంది అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీని వాళ్ళు ఒక అచీవ్మెంట్ లా ఫీల్ అయ్యి ఇతర కంట్రీస్ కి వెళ్ళిపోతూ ఉన్నారు కదా, వాళ్ళని చూస్తున్నప్పుడు మీకు ఏం చెప్పాలనిపిస్తుంది? వేరే కంట్రీస్ కి వెళ్ళే వాళ్ళని కూడా నేను అర్థం చేసుకుంటాను. వాళ్ళకి కూడా వెళ్ళడానికి కారణాలు ఉన్నాయి. అదే వాళ్ళ జీవితం, అదే వాళ్ళు అక్కడ పెట్టుకుంటే సెటిల్ అయిపోతే ఇంకా అదే నేను ఇక్కడికి వచ్చినట్టు వాళ్ళకి అక్కడ ఉంటుంది. ఇండియా గురించి, ఎస్పెషల్లీ హైదరాబాద్ గురించి రైతా ఏం చెప్తుంది 1 word లో? అమేజింగ్. అమేజింగ్. ఇంకా వర్డ్స్ ఇవ్వండి. 1 సరిపోదు. అదే ఒకటి నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఇక్కడ ఈ ఎనర్జీ చాలా వేరే ఉంది. మీరు మా యూరోప్ ని చూస్తే అక్కడ అంతా అయిపోయింది, అంటే అంత డెవలప్ అయిపోయింది. అక్కడ ఇంకా చేయడానికి పెద్దగా ఏమీ లేదు. ఇక్కడ అయితే ఈ డెవలప్మెంట్ చేసే ఎనర్జీ చాలా చాలా బాగుంది. నేను అందరికి అదే చెప్తాను. అదే మీరు ఇప్పుడు ఇండియా గురించి బ్యాడ్ న్యూస్ చూస్తే, ఇండియాలో అదే ఇంత పొవర్టీ ఉంది, ఇది అది అంత చూస్తే అది అసలు మీకు ఏం తెలియదు. అదే మీరు వచ్చి నిజంగా ఇక్కడ చూడాలి. హైదరాబాద్ చూస్తే మీరు ఈ రోజు ORR లో వెళ్తే మళ్ళా ఒక వారం రోజుల తర్వాత వెళ్తే అక్కడ ఒక 100 బిల్డింగ్స్ వచ్చేస్తాయి ఒక వారం రోజుల్లో. అక్కడ మా యూరోప్ లో అలా అస్సలు ఉండదు, అంత అలా స్టాగ్నేట్ అయిపోయింది. పాపులేషన్ కూడా తక్కువ. ఇక్కడ ఎనర్జీ నాకు అయితే చాలా నచ్చింది. అందుకు నాకు ఇక్కడ చాలా. చార్మినార్ వెళ్ళారా? చార్మినార్ వెళ్ళాను. షాపింగ్ చేశారు అక్కడ? అక్కడ షాపింగ్ చేయలేదు, మా ఆయన చార్మినార్ దగ్గర షాపింగ్ చేయనియరు. ఓకే. రైట్. ఇక్కడ ఇప్పుడు కంప్లీట్ గా హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్ అంటూ ఉంటారు కదా, అవి ఎప్పుడైనా టేస్ట్ చేయడం జరిగిందా? టేస్ట్ అయితే చేశాను. హైదరాబాద్ బిర్యానీ నచ్చింది. ఓకే. ఫిన్లాండ్ లో అలాంటి ఫుడ్స్ ఉంటాయా అసలు? అక్కడ ముందు నుంచి లేవు, ఇప్పుడు రెస్టారెంట్స్ లో దొరకచ్చు, కానీ అక్కడ కామన్ అయితే లేదు. ఓకే. రైట్. అయితే చాలా చాలా టైం మాతో స్పెండ్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది మీతో ఇలా మాట్లాడడం, మా వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం. రియల్లీ హార్ట్ఫుల్ గా చెప్తున్నాను.
చాలా ప్రౌడ్గా ఉంది నాకు మీతో ఇంటర్వ్యూ చేయడం. వై? బికాస్ అడాప్ట్ అయిపోయారు మా కల్చర్కి, మా వెదర్కి, హైదరాబాద్కి ఎస్పెషలీ. చాలా మంది మీరు ఇంతకుముందు అన్నారు అన్ని స్టేట్స్ వస్తారు కానీ డిఫరెన్సేషన్ లేదు ఎవరిలో అని. ఆ లేకపోవడమే మీలాంటి వాళ్ళు ఇక్కడ హ్యాపీగా ఉండటానికి ఒక ఈజీ పాత్ అయిందని మాత్రం చెప్పొచ్చు, రైట్? అవును, చెప్పచ్చు. అండ్ మీతో కూడా నాకు మాట్లాడడం చాలా హ్యాపీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. సో ఇది ప్రేమ ఖండాంతరాలు దాటి రావటమే కాదు, తన లైఫ్ స్టైల్ కూడా ఖండాలు దాటుకొని వచ్చేసింది. తన జీవనం కూడా ఇక్కడే ఉంది, తన జీవితం ఇక్కడే ఉంది అని చెప్పి తను వచ్చేసి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు కొన్నేళ్లుగా. ఈ ప్రకృతి, ఇక్కడున్న వెదర్, ఇక్కడున్న లైఫ్ స్టైల్ని పూర్తిగా తను ఎంజాయ్ చేస్తూ 4 పిల్లలతో, హస్బెండ్తో చాలా చాలా హ్యాపీగా గడుపుతున్నారు రైతా. ఇది తన స్టోరీ.